కూర్చున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదముల పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము అని దూతలలో ఎవరిని గుర్చారని ఎప్పుడైనా చెప్పానా? ఆయన రాజ్యాధికారి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడని ఈ లేఖన ఆధారం బట్టి మనం గుర్తెరిగి ఉన్నాం. ప్రకటన 17:14 వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేయుదురు కానీ గొర్రెపిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉన్నవారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారైనందున ఆయన ఆ రాజులను జయించును. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గుడ్ వర్స్. ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ దిస్. రెవల్యూషన్ చాప్టర్ 17:14. అక్కడే 19వ అధ్యాయం 16 వచ్చిన రాజులకు రాజును ప్రభులకు ప్రభును అన్న నామము ఆయన వస్త్రం మీదనో తొడ మీదనో వ్రాయబడింది అంటాడు. ఎంత చక్కని మాటలు దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని చిత్తాన్ని మనం గుర్తించాలి, ఆయన అధికారాన్ని మనకు లోబడాలి. యోహాను సువార్త 1:18 ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. Father God, nobody cannot understand, nobody cannot see him. Through Jesus we can access to see him. Roma 1:20.